పెళ్ళైతే అన్నీ అయిపోతాయి. ఇంకా చదవడం, లేదంటే ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడం అనేది కష్టం అనుకునే వాళ్ళకి, ఒక ఇన్‌స్పైరింగ్ స్టోరీ, ఒక సక్సెస్ స్టోరీ ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నా. తనే వరంగల్‌లోని మౌనిక. నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్ మౌనిక మీకు. థ్యాంక్ యూ. సో, ఫస్ట్ అటెంప్ట్‌లోనే గవర్నమెంట్ ఉద్యోగం కదా! అవునండి. హ్మ్. సో, ఎట్లా ఉంది ఉద్యోగం? యాహ్! చాలా హ్యాపీగా ఉంది. నాకు ఫస్ట్ అటెంప్ట్‌లోనే గవర్నమెంట్ జాబ్ రావడం. హ్మ్. అండ్ ఇప్పుడు జాబ్ కూడా నేను చేస్తున్నాను. ఓకే. సో, పెళ్ళయిన తర్వాత పెళ్లి, పిల్లలు ఇదే హడావిడి ఏదో బిజీ ఇంకా చదువు పైన అంత టైమ్ స్పెండ్ చేయలేమని చాలామంది అనుకుంటారు. సో, అలా అనుకోని కూడా చదువు ఆపేసిన వాళ్ళు, లేదంటే ఎగ్జామ్స్ అటెంప్ట్ ఆపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో, మీరు వాళ్ళందరికీ ఒక ఇన్‌స్పైరింగ్ స్టోరీ అనుకుంటున్నాను. యాహ్! అవునండి. చాలామంది పెళ్ళైపోతే ఇంకా చదవలేము, పిల్లలు ఇంట్లో పనులతోనే సరిపోతుంది అని అనుకుంటారు. హ్మ్. కానీ నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ మా హస్బెండ్ ఎంకరేజ్‌మెంట్‌తో నేను చదవడం ఈ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఫ్రమ్ ది బిగినింగ్ కూడా మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే మా పేరెంట్స్ ఎంకరేజ్‌మెంట్ కూడా ఉందండి. హ్మ్. సో, వరంగల్‌ల ఎట్లా మీ చదువు ఎక్కడ? ఏంటి? నేను ఇంటర్మీడియేట్ వరకు వరంగల్‌లో చదివానండి. అండ్ బీఎస్సీ న్యూట్రిషన్ హైదరాబాద్‌లో చేశాను. ఎంఎస్సీ న్యూట్రిషన్ కూడా హైదరాబాద్‌లో చేశాను. హ్మ్. సో, తర్వాత ఎలా అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపరేషన్ అంటే ఒక ఇన్‌స్టిట్యూషన్, ఒకరి గైడెన్స్ ఇవన్నీ కూడా కావాలి అని అంటారు. ఎలా ఫాలో అయ్యారు మరి? యాహ్! చెప్పాను కదండీ! మా హస్బెండ్ ఎంకరేజ్‌మెంట్‌తో నేను ఎలాగైనా ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనే ఒక పట్టుదలతో నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇన్‌స్టిట్యూట్ కూడా మా హస్బెండే చూసారు. హ్మ్. దాంట్లో జాయిన్ చేసి ఇంకా ప్రిపేర్ అవ్వడం ఎక్కడ? స్టార్ట్ ఏం చేశానండి. ఇన్‌స్టిట్యూషన్? నేను మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అయ్యానండి. హ్మ్. ఆన్‌లైన్ మోడ్‌లో నేను కోచింగ్ తీసుకున్నాను. హ్మ్. మేజర్ శ్రీనివాస్ సార్ కోచింగ్‌లో నేను ప్రిపేర్ అయ్యానండి. కంప్లీట్ ఆన్‌లైన్ కోచింగే. అవును. సో, ఎలా ఉండేది కోచింగ్? యాహ్! చాలామంది ఆన్‌లైన్ కోచింగ్ అంటే సరిగ్గా క్లాసెస్ ఉండవు. ఆఫ్‌లైన్ వెళ్తేనే సక్సెస్ అవుతాం అనుకుంటారు. హ్మ్. కానీ ఆఫ్‌లైన్ ఎలాగైతే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందో ఆన్‌లైన్ కూడా ఎవ్రీ డే మేజర్ శ్రీనివాస్ సార్ క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళు. హ్మ్. సో, ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అవుతూ అన్ని సబ్జెక్ట్ సిలబస్ కంప్లీట్ చేసేవారు. సో, మేము కూడా సార్‌ని ఫాలో అవుతూ చదివేవాళ్ళమండి. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఇదంతా కూడా ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది స్టూడెంట్స్‌లో. ఫస్ట్ ఆఫ్‌లైన్ కోర్స్ జాయిన్ అయ్యి ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత వాట్స్ యువర్ ఫీల్? ఆన్‌లైన్ ఆహ్, హ్మ్. యాహ్! నేను ఏదైనా సరే ఆన్‌లైనే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకు అనంటే ఆఫ్‌లైన్‌కి అక్కడి వరకు వెళ్ళడము అండ్ హాస్టల్స్‌లో ఉండడము అదంతా టైమ్ వేస్ట్ అనే అనిపిస్తుంటది. హ్మ్. సో, ఆఫ్‌లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో. కానీ నేను ఆన్‌లైన్ మోడ్ ఆప్ట్ చేసుకున్నానండి. హ్మ్. సో, నాకు చాలా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళతోనే ఉంటూ ఇంట్లోనే ప్రిపేర్ అవ్వడం అనేది కూడా ఒక రిలాక్సేషన్‌గా ఉంటుంది. హ్మ్. సో, సబ్జెక్ట్ ఎలా ఉండేది? టీచింగ్ ఎలా ఉండేది? అండ్ యాహ్! చాలా మందికి ఒక డౌట్స్ ఒస్తాయి. ఏంటి అంటే, ఆన్‌లైన్ మోడ్‌లో క్లాస్ తీసుకున్నప్పుడు మళ్ళీ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ప్రాపర్‌గా జరగదు. అదే మనం క్లాస్ మోడ్‌లో తీసుకున్నప్పుడు, ఆఫ్‌లైన్‌లో తీసుకున్నప్పుడు ఏ డౌట్స్ ఒచ్చినా వెంటనే అడగొచ్చు. లేదంటే దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆన్‌లైన్ అది ఉండదు అని. అది ఎంతవరకు వాస్తవం మౌనిక? హ్మ్. నేను న్యూట్రిషన్ స్టూడెంట్ కాబట్టి నాకు సోషియాలజీ సబ్జెక్ట్ అనేది చాలా కొత్త అండి. సో, హ్మ్. మేజర్ సార్ కోచింగ్‌లో అన్ని డౌట్స్ మీరన్నట్టుగా డౌట్స్ క్లారిఫై చేస్తారా లేదా అని డౌట్ అందరికీ ఉంటుంది. కానీ సార్ ఎప్పుడూ ఆన్‌లైన్‌లో మాకు అవైలబుల్ ఉంటారు. ఏ డౌట్ వచ్చినా కూడా మేము వాట్సాప్ చేస్తాము లేదా కాల్ చేస్తాము. సార్ వెంటనే డౌట్స్ క్లారిఫై చేయడం కానీ, లేదు అంటే మేము అడిగిన డౌట్ నోట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో క్లారిఫై చేయడం గానీ చేస్తూ ఉంటారు. సో, డౌట్స్ క్లారిఫికేషన్‌లో ఎలాంటి డౌట్స్ లేవండి. హ్మ్. సో, వెంటనే సార్ చెప్తూ ఉంటారు. అండ్ ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్‌వి అన్నీ కూడా సార్ స్ట్రెస్ చేసి చెప్పడం వల్ల మాకు కూడా అంత ఇబ్బందిగా ఉండేది కాదు. సో, సోషియాలజీ సబ్జెక్ట్ అనేది కొత్త అని చెప్పాను కదండీ! హ్మ్. సో, అవి కూడా నాకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా సార్ చెప్పేవారు. సో, ఒకవైపు ఆన్‌లైన్ క్లాసెస్, హ్మ్. ఇంకోవైపు ఇల్లు మేనేజ్ చేసుకోవడం. సో, హ్మ్. ఎలా జరిగేది? పర్ డే ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు? ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎగ్జామ్స్‌కి?
యాహ్! నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే చాలా లేట్‌గా స్టార్ట్ చేశానండి. నా పైన నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఇది ఇంతమంది కాంపిటీషన్‌లో నేను సక్సెస్ అవుతానా లేదా? ఎందుకు ప్రిపేర్ అయ్యి మళ్ళీ మధ్యలో ఆగిపోవడము, టైం వేస్ట్ అవుతుంది అనుకునేదాన్ని. కానీ నేను నా హస్బెండ్ ఎంకరేజ్‌మెంట్‌తో నేను మళ్ళీ సార్‌కి కూడా కాల్ చేసి ఇంత తక్కువ టైంలో సక్సెస్ అవ్వగలమా సార్ అని నేను అడిగి మరీ క్లాస్‌లో జాయిన్ అయ్యానండి. సార్ చెప్పారు తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను చెప్తాను. మీరు వరీ అవ్వకండి అని చెప్పారు. సో, నేను చాలా తక్కువ టైంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ నేను ఇంట్లో పనులు కూడా చాలా తక్కువ చేసేదాన్ని. ఎందుకంటే చాలా లిమిటెడ్ టైం ఉంది కాబట్టి మార్నింగ్ అవర్స్ అండ్ నైట్ అంతా కూడా నేను చదువుతూ ఉండేదాన్నండి. సో, మా హస్బెండ్ అన్ని పనుల్లో కూడా ఎలాంటి మెంటల్ స్ట్రెస్ కానీ, ఫిజికల్ స్ట్రెస్ కానీ లేకుండా హౌస్ హోల్డ్ చోర్స్ అన్నీ కూడా మా హస్బెండే చేసేవాళ్ళు. చాలా ఎంకరేజ్ చేశారు. సో, పర్ డే ఎన్ని అవర్స్ చదివేది మౌనిక మీరు? అంటే ఎన్ని అవర్స్ అని పర్టిక్యులర్‌గా అలా కాదండి. సో, నేను స్టార్టింగ్‌లో కొంచెం తక్కువ టైమే చదివేదాన్ని. కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకే ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ వచ్చి అంటే అందరూ ఇలాగే ప్రిపేర్ అవ్వాలని కాదు. నేను మాత్రం నైట్స్ ప్రిఫర్ చేసేదాన్నండి. నేను నేను చిన్నప్పటి నుండి కూడా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నైటే ప్రిపేర్ అయితూ ఉండేదాన్ని. సో, ఇప్పుడు కూడా నేను నైట్ అవుట్సే చేసేదాన్ని. మార్నింగ్ అంతా పడుకునేదాన్ని. సో, క్లాసెస్ వినేదాన్ని, చదువుకోవడం స్టార్ట్ చేసి మాకు మార్నింగ్ అవర్స్ ఒక క్లాస్ ఉంటుంది. సో, ఆ క్లాస్ విన్న తర్వాత నేను పడుకునేదాన్ని. సో, ఎన్ని ఇయర్స్ అసలుకి ప్రిపరేషన్ మీది? ఎన్ని ఇయర్స్ అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో నోటిఫికేషన్ రాకముందే నేను క్లాస్‌లో జాయిన్ అయ్యానండి. సో, దాని తర్వాత నేను బ్రేక్ తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక నేను చెప్పాను కదా! లాస్ట్ 3 మంత్స్ ఉన్నప్పుడు నేను కోచింగ్‌లో జాయిన్ అయ్యాను. ఓన్లీ 3 మంత్స్? అవునండి. షాకింగ్‌గా అనిపిస్తుంది. యాహ్! నాకు 3 న్యూట్రిషన్ మంత్స్ గట్టిగా కోచింగ్ తీసుకున్నారు. ఫస్ట్ అటెంప్ట్‌లో జాబ్ కొట్టేశారు. అవునండి. నాది న్యూట్రిషన్ సబ్జెక్ట్ కాబట్టి నాకు ఆ న్యూట్రిషన్ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంది. ఇంకా నేను ప్రిపేర్ అవ్వాల్సింది జనరల్ స్టడీస్ అండ్ సోషియాలజీ పైన. సో, నేను ఏ రోజు క్లాస్ ఆ రోజే ప్రిపేర్ అయ్యేదాన్ని. నా ఓన్ సార్ చెప్పే నోట్స్‌తో పాటు నా నోట్స్ కూడా నేను ప్రిపేర్ చేసుకునేదాన్ని అండ్ రివైజ్ చేసుకునేదాన్ని. పర్టిక్యులర్ షెడ్యూల్ టైం పెట్టుకొని ఆ టైంలోపు ఈ యూనిట్ అయిపోవాలి, ఈ సిలబస్ అయిపోవాలి అని నేను ఆ టార్గెట్ పెట్టుకొని ఎంత లేట్ అయినా కూడా ఆ రోజు టైం టేబుల్‌లో ఆ రోజు షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాతే పడుకునేదాన్నండి. సో, అలా ప్రిపేర్ అయ్యాను. సో, ఇప్పుడు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఎలా ఉంది? యాహ్! చాలా బావుందండి. వుమెన్ అండ్ చైల్డ్ అంటే ఉమెన్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్‌లో రావడం అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంటే వేరే డిపార్ట్మెంట్స్ అంటే ఒక కొంత భయం. కాకపోతే ఒక విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటాం. సో, వాళ్ళకు ఒక వెల్ఫేర్స్, ఆ స్కీమ్స్ వాటిలలో వర్క్ చేయడం కావచ్చు. ఎలా అనిపిస్తుంది మీకు? డైరెక్ట్ యూ ఆర్ కనెక్టెడ్ విత్ ద సొసైటీ. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగమో, ఇంకొక ఉద్యోగం అంటే పెద్దగా మనం సొసైటీతో కనెక్టివిటీ ఉండదు. కానీ ఇదైతే డైరెక్ట్ కనెక్టివిటీ టు సొసైటీ. యాహ్! అవునండి. డైరెక్ట్ వుమెన్‌కి సంబంధించినవి, వుమెన్ నీడ్స్ ఏంటి అండ్ చైల్డ్ నీడ్స్ ఏంటి, చైల్డ్ వెల్ఫేర్ గురించి మనం పట్టించుకోవడము, వాళ్ళ కోసం మనం సర్వీస్ చేయడం అనేది హ్యాపీయెస్ట్ థింగ్ అండి. సో, ఈ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్‌లో నాకు జాబ్ రావడం కూడా హ్యాపీయెస్ట్ థింగ్. మనం వాళ్ళకి సర్వీస్ చేయడము అనేది చాలా హ్యాపీగా ఉందండి. అసలు గవర్నమెంట్ ఉద్యోగమే రావాలి అని ఎందుకు పెట్టుకున్నారు మీరు? అలా నేనెప్పుడూ అనుకోలేదండి. గవర్నమెంట్ జాబే రావాలి అని అనుకోలేదు. నేను ప్రైవేట్ సెక్టార్స్‌లో గూడా వర్క్ చేశాను. అది నాకు అంత నచ్చలేదు. సో, దాని తర్వాత నేను ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని చెప్పి అక్కడ నాకు జరిగిన కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఆ ప్రైవేట్ సెక్టార్ వదిలేసి నేను ఇటు రావాల్సొచ్చింది. నాతో పాటు నాకే కాదు నా హస్బెండ్‌కి అలాగే మా పేరెంట్స్‌కి కూడా నేను గవర్నమెంట్ జాబ్ చేయాలని ఇష్టం ఉంది. వాళ్ళు ఎంకరేజ్‌మెంట్‌తో వాళ్ళ సపోర్ట్‌తో కూడా నేను చేశాను. అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ? అవునండి. మా నాన్న మా డ్యాడీ రైల్వే ఎంప్లాయీ, ట్రైన్ మేనేజర్ కాజీపేట్, వరంగల్. సో, అలా కూడా నాకు గవర్నమెంట్ జాబ్ చేయడం చాలా ఇష్టం. అండ్ హస్బెండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండి. ఓకే. సో, అనుకోలేదా మీరు కూడా ప్రైవేట్ సెక్టార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం? లేదండి. నేను సాఫ్ట్‌వేర్ అంటే నేను చదివింది న్యూట్రిషన్ కాబట్టి నేను సాఫ్ట్‌వేర్ వైపు వెళ్ళలేను.
నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రైవేట్ జాబ్స్ చేశాను. కానీ అది నాకు సూటబుల్ కాదు అని అనిపించిందండి. సో, చదువుకున్న దాంట్లోనే ఉద్యోగం. హ్మ్. ఎలా అవును. ఉంది? సాటిస్ఫైడా? యాహ్! చాలామంది ఒకటి చదువుతారు, ఇంకొక జాబ్ చేస్తూ ఉంటారు. అవును. వాళ్ళెప్పుడు రిగ్రెట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. నేను చదివిందొకటి, జాబ్ చేస్తుందొకటి అని అనుకుంటారు. హ్మ్. ఈవెన్ కొన్నిసార్లు నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించేది. కొన్ని వర్క్స్ అసైన్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు నేను చదివిన దాంట్లోనే నేను పట్టుదలగా చదివి నాకు జాబ్ ఫస్ట్ అటెంప్ట్‌లోనే రావడం అనేది రియల్లీ హ్యాపీయెస్ట్ థింగ్. అది నా ఒక్కదాని వల్ల కాదు. మా ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ సపోర్ట్. వల్ల, అలాగే నేను బిలీవ్ చేస్తున్న గాడ్ పైన టోటల్‌గా నేను ట్రస్ట్ పెట్టి నేను ముందుకెళ్ళానండి. సో, వాట్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఏమన్నారు అసలకి జాబ్ వచ్చింది అని చెప్పిన న్యూస్ విన్న తర్వాత? యాహ్! నేనసలు ప్రిపేర్ అవుతున్న విషయం నేనెవ్వరికీ చెప్పలేదు. ఈవెన్ నా పేరెంట్స్‌కి కూడా నేను హాఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాతే ఇలా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను. దాని తర్వాత నాకు జాబ్ వచ్చిందన్న విషయం తెలుసుకొని ఫస్ట్ అందరూ షాక్ అయ్యారు. అసలెప్పుడు ప్రిపేర్ అయ్యావు? అసలు ఎప్పుడొచ్చింది? ఎప్పుడు ఎగ్జామ్ రాసావు? అన్నట్టు. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ నోయింగ్ దట్ నాకు జాబ్ వచ్చింది అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, జనరల్‌గా మనం జాబ్స్‌కి చదివేటప్పుడు పర్ఫెక్ట్ షెడ్యూల్, పర్ఫెక్ట్ గైడెన్స్, పర్ఫెక్ట్ సిలబస్ ఈ 3 మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో, మీరు చూజ్ చేసుకున్న కోచింగ్ సెంటర్ ఎంతవరకు ఈ 3 పాయింట్స్‌లో మీకు సక్సెస్ తీసుకొచ్చింది అని అనిపించింది? యాహ్! నీ ఈ కోచింగ్ సెంటర్‌లో అండి సార్ ఎవ్రీడే క్లాసెస్ తీసుకుంటారు. ఏంటి కోచింగ్ సెంటర్? మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. హ్మ్. నేను జాయిన్ అయిన ఇన్‌స్టిట్యూట్‌లో సార్ మేజర్ శ్రీనివాస్ సార్ ఎవ్రీడే క్లాసెస్ తీసుకుంటారు. అండ్ నేను వేసుకున్న స్కెడ్యూలే కాకుండా సార్ కూడా మా టైమింగ్స్ అంటే వర్కింగ్ వుమెన్‌కి ఎలాంటి స్కెడ్యూల్ ఇవ్వాలి, టైమ్ టేబుల్ ఇవ్వాలి, అండ్ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేది సార్ కూడా టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసి ఎన్ని అవర్స్ చదివితే మనం ఈ గోల్ రీచ్ అవ్వగలం అని కూడా సార్ గైడ్ చేస్తారు. సో, అలా కూడా నేను ఫాలో అయ్యాను. అండ్ ఎవ్రీడే టైం మిస్ అవ్వకుండా అంటే మన మనం నేను ప్రిపేర్ చేసుకున్న టైమ్ టేబుల్ ఆ స్కెడ్యూల్ నేను మిస్ అవ్వకుండా ఉండకుండా సార్ క్లాసెస్ తీసుకునేవారు. టైమింగ్స్ అటు ఇటు అయినా కూడా మన టైమ్ టేబుల్ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా! సో, అలా కాకుండా ఆన్ టైమ్ అన్ని క్లాసెస్ ఉండేవి. సో, డౌట్స్ కూడా క్లారిఫై చేసేవాళ్ళు. ప్రతి సబ్జెక్ట్ కూడా డీటెయిల్డ్‌గా చెప్పేవాళ్ళు. టైం తక్కువుంది కాబట్టి సార్ మెయిన్‌గా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ పైన, ఎక్కువ స్కోరింగ్ చేసే టాపిక్స్ పైన ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం ద్వారా కూడా మాకు చాలా హెల్ప్ అయిందండి. సో, కంప్లీట్‌గా మౌనిక సక్సెస్ స్టోరీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ యూత్‌కి? యాహ్! నాలాగే చాలామంది అనుకుంటారు. ఆహ్, ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు ఇంకా ఏం ఇంకా చదవలేమేమో, లేదంటే ఇంత పెద్ద కాంపిటీషన్‌లో నేను సక్సెస్ అవుతానా అని ఫీల్ అవుతారు. కానీ మీ గోల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. సక్సెస్ వస్తుందా లేదా అనేది సెకండరీ. కానీ మనం ట్రై చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరేలా ఉంటుందండి. సో, నేను సక్సెస్ అయిన తర్వాత నేను ఇంకా డిలే చేశానేమో ఈ ప్రిపరేషన్ అనేది అని అనిపించింది. ఇంకా ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించిందండి. సో, అందరు యూత్ కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు మంచి గైడెన్స్ కావాలంటే కూడా మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అవుతే సార్ ఇచ్చే అడ్వైజెస్, సజెషన్స్ వల్ల మీరు ఇంకా ముందుకెళ్ళగలుగుతారు సక్సెస్‌ఫుల్‌గా. సో, ఎంత మీ పే ఇప్పుడు స్టార్టింగ్? 37,00,000 వరకు ఉందండి మా పే స్కేల్. ఓకే. సో, సాటిస్ఫైడ్? యాహ్! సాటిస్ఫైడ్. అంటే ఎంత వచ్చింది అనేది కాదు కానీ నేను అనుకున్న స్ట్రీమ్‌లో నేను అనుకున్న జాబ్ రావడం అనేది హ్యాపీయెస్ట్ థింగ్ అండి. యాహ్! సో, ఇప్పుడు మళ్ళీ మీకు బాబా? బాబు. సో, 5 ఎలా ఉంది మంత్స్ మరి బాబు. బాబు, ఉద్యోగం, లైఫ్? యాహ్! నాకు బాబు పుట్టిన జస్ట్ 4 డేస్‌కే నాకు ఆర్డర్ లెటర్ రావడం అనేది ఇంకా అది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అండి. మా ఎంటైర్ ఫ్యామిలీకి కూడా ఇంకా ఒక డబుల్ హ్యాపీనెస్ తీసుకొచ్చింది. సో, నాకు కొంచెం కష్టంగానే ఉంది. చిన్న బాబుని తీసుకెళ్ళి ఆర్డర్ లెటర్స్ తీసుకోవడం కానీ, జాయిన్ అవ్వడం కానీ అవన్నీ. కానీ అందరికీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు కదా అని నేను పాజిటివ్‌గా ఆలోచించడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ జాబ్‌కెళ్ళేటప్పుడు గూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. బాబుని వదిలేసి ఎళ్ళడం ఏంటి? అసలు ఇది
పాజిటివ్‌గా తీసుకోవాలా, నెగెటివ్‌గా తీసుకోవాలా అన్న డైలమాలో ఉండేదాన్ని. హ్మ్. కానీ ఇప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బాబు కూడా మమ్మీతో, హస్బెండ్‌తో, డ్యాడీతో చాలా కంఫర్టబుల్‌గా ఉంటున్నాడు. డన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మోనికా. థ్యాంక్ యూ. సో ఇదనమాట ఒక లైఫ్‌లో టర్నింగ్ పాయింట్. సో పెళ్ళితో అంతా అయిపోయింది అని ఆగిపోవడం ఎంతమంది యూత్ ఉన్నారో తెలవదు కానీ, ఒక చిన్న ఏజ్‌లోనే పెళ్ళి, పిల్లలు, తర్వాత అదే టైంలో ప్రిపరేషన్, బాబు పుట్టేసరికి ఒక జాబ్. సో ఒక సక్సెస్ లైఫ్ స్టోరీ మీ ముందు పెట్టాలనుకున్నా. సో ఇది చాలా మందిని ఇన్‌స్పైర్ చేస్తుందని కూడా నేను అనుకుంటున్నా.